హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. మామూలుగా స్టార్ హీరోలకు హీరోయిన్స్ కి మాత్రమే అభిమానులు ఉంటారు. అభిమాన సంఘాలు కూడా ఉంటాయి. కానీ విలన్లకు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయంటే అది ఒకప్పటి విలన్ నాగభూషణం గారికి మాత్రమే అని చెప్పాలి. కబాలీ సినిమాలో రజనీకాంత్ గారు చెప్పినట్లు పాత సినిమాల్లో విలన్ అంటే మొహం మీద ఘాటు పెట్టుకుని మీసాలు మెలివేసి లుంగి కట్టుకుని భయపెట్టేలా ఉండేవారు. కానీ ఆ ట్రెండ్ ని తన స్టైల్ అండ్ మేనరిజం తో తోసిపుచ్చి విలనిజానికి కొత్త వ్యంగ్యాన్ని జోడించి తనదైన ధోరణిలో ప్రతినాయక పాత్రను అద్భుతంగా పోషించి మహిళా ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న గొప్ప నటుడు నాగభూషణం గారు. ప్రత్యేకంగా ఆయన డైలాగ్స్ కి హావభావాలకు కూడా అప్పట్లో ఫ్యాన్స్ ఉండేవారంటే అతిశయోక్తి కాదు. అంత గొప్ప నటుడైన నాగభూషణం గారు రక్త కన్నీరు నాగభూషణం అని ఎందుకు పిలుస్తారు? నాగభూషణం గారి 3 పెళ్లిళ్ల వెనుకున్న రహస్యం ఏంటి? చివరకు ఆయన ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయారు అనే విషయాలను వివరంగా చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అటు సినిమాల్లోనూ ఇటు రంగస్థలం మీద ఒకే సమయంలో బిజీ స్టార్ అనిపించుకున్న ఏకైక నటుడిగా నాగభూషణం గారిని చెప్పొచ్చు. నాగభూషణం గారి పూర్తి పేరు చుండి నాగభూషణం. వీరు రాఘవరావు సీతమ్మ దంపతులకు 2వ కుమారుడుగా మార్చి 19, 1922న నెల్లూరులో జన్మించారు. వీరిది సాధారణ కుటుంబం. చిన్నప్పటి నుండి ఈయనకు నాటకాల పిచ్చి ఉండేది. ఎలిమెంటరీ స్టడీస్ అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే పూర్తి చేసుకున్నారు. ఇక హై స్కూల్లో జాయిన్ కావాలంటే స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో వారి కుటుంబం ఉండేది. దీంతో నాగభూషణం గారు చిన్న చితకా పనులు చేస్తూ నెల తిరిగేసరికి రూపాయి పావలా సంపాదించి స్కూల్ ఫీజు కట్టుకుని మరీ చదివేవారు. అలా ఇంటర్మీడియట్ తన సొంత డబ్బులతోనే కష్టపడి పూర్తి చేశారు. నెల్లూరులో అప్పట్లో డిగ్రీ చదవటానికి కాలేజ్ లేకపోవడంతో ఆయన చదువుకు బ్రేక్ పడింది. దాంతో ఉద్యోగాన్వేషణలో పడ్డారు. ఆ సమయంలోనే అంటే 1942లో నాగభూషణం గారి నాన్నగారు కాలం చేశారు. తన తండ్రి కార్యక్రమం రోజునే మద్రాసు నుండి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ పంపడంతో అదే రోజు మద్రాస్ కి వెళ్లారు ఆయన. అందులో సెలెక్ట్ అయి జాబ్ సంపాదించుకున్నారు నాగభూషణం గారు. నెలకి 25 రూపాయల జీతం. దాంతో మకం మద్రాసుకు మార్చారు ఆయన. రైల్వే డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ కూడా నాటకాలను వదిలేవారు కాదు ఆయన. నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో విజయవాడకు తన ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడ నాటకాల్లో వేషాలు వేసేవారు. అప్పటికి ఆయనకు కూడా తెలియదు తర్వాత రోజుల్లో ఇండస్ట్రీని శాసించే విలన్ పాత్రధారిగా వెండితెర మీద ఒక వెలుగు వెలుగుతానని. అది ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడ వచ్చాక హనుమంతరాయ అనే లైబ్రరీలో నాగభూషణం గారికి అప్పటి నాటకరంగ ప్రముఖులు జి వరలక్ష్మి, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి వంటి పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతో ఆత్రేయ గారు రాసిన భయం, కప్పలు వంటి నాటకాల్లో పాల్గొనేవారు. ఆ తర్వాత వారు సినిమాల్లోకి వెళ్లిపోయారు. మొదటి నుండి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యేవారు నాగభూషణం గారు. అప్పట్లో ఆ పార్టీ వాళ్ళు పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ బ్యానర్ ని స్థాపించి సినిమాలు తీసేవారు. అలా 1951లో వారు ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్ ల కాంబినేషన్ లో పల్లెటూరు అనే సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమాలో వేషం కోసం వారే స్వయంగా నాగభూషణం గారికి కబురు పెట్టారు. కళాకారుడి అంతిమ లక్ష్యం సినిమానే కాబట్టి తిరిగి మళ్లీ మద్రాసు వెళ్లారు నాగభూషణం గారు. అలా 1952లో రిలీజ్ అయిన పల్లెటూరు అనే సినిమాలో తొలిసారిగా వెండితెర మీద కనిపించారు నాగభూషణం గారు. ఆ తర్వాత పెంకి పెళ్ళాం సినిమాలో తాగుబోతుగా, అమర సందేశం సినిమాలో విలన్ గా నటించారు. 1956వ సంవత్సరంలో విడుదలైన ఏది నిజం సినిమాలో హీరోగా చేశారు. ఆ చిత్ర నిర్మాత ఘంటసాల రామకృష్ణమూర్తి గారు నాగభూషణం గారి బాల్యమిత్రుడు కావడం, అదే ఆయన తొలి సినిమా కావడంతో నాగభూషణం గారు ఆయనకు అండగా నిలిచారు. ఏది నిజం చిత్రానికి రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. కానీ నాగభూషణం గారికి పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా కూడా నిరాశ పడకుండా అవకాశాలు దొరికే వరకు వేచి ఉండి సమయాన్ని వృధా చేయటం కంటే తనకిష్టమైన నాటక రంగం మీదకు దృష్టి మరలించారు నాగభూషణం గారు. ఆ సమయంలోనే నాగభూషణం గారి జీవితంలోకి ప్రవేశించింది రక్త కన్నీరు అనే నాటకం. చివరకు ఆ నాటకం పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయేంత గుర్తింపు ఆ నాటకం ఈయనకు తీసుకువచ్చింది. అది ఎలా జరిగిందో ఇప్పుడు చెప్పుకుందాం. ఇది చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. 1950ల సమయంలో అంటే ఏది నిజం సినిమాకు ముందే తమిళనాడులో ప్రముఖ సీనియర్
సీనియర్ నటుడు ఎంఆర్ రాధా గారు ప్రదర్శించే రక్త కన్నీరు అనే నాటకం విజయ విహారం చేస్తుంది. సమాజంలో ఉన్న అసమానతలపై సెటైరికల్ గా ఉంటుంది ఆ నాటకం. ఆ నాటకంలోని పాయింట్స్ బాగా నచ్చి చాలా సార్లు ఆ నాటకాన్ని చూశారు నాగభూషణం గారు. చివరకు దాన్ని తెలుగులో చేద్దామని నిర్ణయించుకున్నారు. దాని రైట్స్ కొందామని ఎంఆర్ రాధా గారి దగ్గరకు వెళ్లి అడిగితే, ఇది నా నాటకం కాదు, ఎక్కడో చూసి నేను కూడా ఈ నాటకాన్ని వేస్తున్నా, రైట్స్ ఏమీ అవసరం లేదు, నాకు ఎలాంటి డబ్బు కట్టనక్కర్లేదు, వెళ్లి నాటకం వేసుకో అని ఆయన చెప్పారు. ఇంతకీ ఈ ఎంఆర్ రాధా ఎవరో కాదు, ఒకప్పటి పాపులర్ హీరోయిన్ రాధిక గారి నాన్నగారే. అంతేకాదు తమిళ సినిమాల్లో ఎంఆర్ రాధా గారు చేసిన పాత్రలు ఎక్కువగా ఇక్కడ నాగభూషణం గారు చేసేవారు. ఎంఆర్ రాధా గారి ప్రోత్సాహంతో పాలగుమ్మి పద్మరాజు అనే ప్రముఖ రచయితతో రక్త కన్నీరు నాటకాన్ని తెలుగులోకి అనువదించి నెల్లూరులోనే జూలై 1956లో తొలి ప్రదర్శన ఇచ్చారు నాగభూషణం గారు. ఆ నాటకం విపరీతంగా సక్సెస్ అయింది. రక్త కన్నీరు నాటకం ఆంధ్రప్రదేశ్ తెలుగు నాటకరంగ చరిత్రలో నాగభూషణం గారికి సుస్థిరమైన స్థాయిని కల్పించింది. ఆనాటి నుండి నాగభూషణం గారు రక్త కన్నీరు నాగభూషణంగా ప్రసిద్ధిగాంచారు. రవి ఆర్ట్స్ థియేటర్ పతాకం నెలకొల్పి సొంతంగా రక్త కన్నీరు నాటకాన్ని దేశవ్యాప్తంగా 5432 ప్రదర్శనలు ఇచ్చి రికార్డ్ నెలకొల్పారు నాగభూషణం గారు. ఏ ప్రాంతంలో ఆ నాటకం వేసేవారో ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను గమనించి వాటిని తమ సంభాషణలో పెట్టేవారు నాగభూషణం గారు. దాంతో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టేది కాదు. దాదాపు 25 ఏళ్ల పాటు 300కు పైగా కళాకారులకు ఈ నాటకంతో జీవన భృతి ఏర్పరిచారు. తనని పెంచి పెద్ద చేసిన నాటక రంగాన్ని ఎన్నడూ మర్చిపోలేదు నాగభూషణం గారు. చిత్రరంగంలో తను ఎంత తీరిక లేకుండా ఉన్నా దర్శక నిర్మాతల దగ్గర అనుమతి తీసుకుని ప్రతి నెల మొదటి వారంలో రక్త కన్నీరు నాటకం ప్రదర్శించేవారు నాగభూషణం గారు. వాటి మీద వచ్చిన డబ్బును ఆ కుటుంబాలకి ఇచ్చేసేవారు ఆయన. అంతటి గొప్ప మనసున్న వ్యక్తి నాగభూషణం గారు. ఇదే నాటకంలో వాణిశ్రీ, శారద, మీనా కుమారి వంటి వారు కూడా నటించేవారు. ఆ తరువాత వీరందరూ పెద్ద స్టార్స్ అయిపోయారు. అయితే ఆ నాటకంలో నాగభూషణం గారితోనే ఉండిపోయిన సీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు నాగభూషణం గారు. నాటకాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే కూడా సినిమాల్లో నటించేవారు ఆయన. నాగభూషణం గారు సినిమాల్లోకి వచ్చే నాటికే రాజనాల గారు విలన్ గా ఓ మంచి పొజిషన్ లో ఉన్నారు. రాజనాల గారి స్టైల్ కి భిన్నంగా విలనిజానికి హాస్యాన్ని జోడించి పదునైన సంభాషణలు పలికేవారు నాగభూషణం గారు. దాంతో విలన్ పాత్రలు పోషించినప్పటికీ అభిమానులు ఆయన నటనకు ఫిదా అయ్యేవారు. ఈయన నటించిన విలన్ పాత్రలను ఒక్కసారి గమనించినట్లయితే ఎక్కడా కూడా అరుపులు, భయంకరమైన నవ్వులు కనిపించవు. రాజనాల గారిలా విలన్ తో డైరెక్ట్ గా ఫైటింగ్స్ కూడా ఉండవు. మంచి మనసులు, మూగ మనసులు వంటి సినిమాలు నాగభూషణం గారి సినీ కెరీర్ కు బాగా దోహదపడ్డాయి. అంతేకాదు అప్పటి రచయితలు నాగభూషణం గారికి సీన్స్ చెప్పేవారు. ఆ సీన్ కి తగ్గట్టుగా తన డైలాగులను తానే ఇంప్రవైజ్ చేసుకుని చెప్పేవారు. వాటిని జనం విపరీతంగా ఆదరించేవారు. ఎన్టీఆర్ గారి కథానాయకుడు లాంటి సినిమాలోని విలన్ గా నాగభూషణం గారు చెప్పే డైలాగులు అప్పట్లో ఓ సంచలనమనే చెప్పాలి. భూ కైలాస్ లో శివుడుగా, మహమ్మద్ బిన్ తుగ్లక్, విచిత్ర కుటుంబం, అదృష్ట జాతకుడు, నాటకాల రాయుడు, కలెక్టర్ జానకి ఇలా ఎన్నో చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించారు నాగభూషణం గారు. ఎన్టీఆర్ గారి అడవి రాముడు సినిమాలో ఈయన చెప్పిన చరిత్ర అడకు చెప్పింది విను అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. విలన్ గానే కాదు, కృష్ణ గారి మోసగాళ్లకు మోసగాడు వంటి సినిమాల్లో కమెడియన్ గా కూడా బాగా అలరించారు ఈయన. నాగభూషణం గారు ఎంతగానో ఇష్టపడే సూపర్ స్టార్ కృష్ణ గారి నంబర్ 1 సినిమాలో నాగభూషణం గారు చివరిసారిగా నటించారు. అంతేకాదు ఈయన నాటక సంస్థ రవి ఆర్ట్స్ థియేటర్స్ పేరుతో నాటకాల రాయుడు, ఒకే కుటుంబం, ప్రజానాయకుడు వంటి చిత్రాలు కూడా నిర్మించారు నాగభూషణం గారు. ఇంతటి గొప్ప నటుడు వ్యక్తిగత విషయాల గురించి, ఆయన 3 పెళ్లిల గురించి, చివరకు ఆయన ఎలా చనిపోయారనే విషయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇవి తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ ఇలాంటి మంచి మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కెరీర్ మొదట్లోనే అంటే 1941లో నాగభూషణం గారికి సుబ్బరత్నంతో వివాహం జరిగింది. అనుకోని కారణాలతో ఆమె అకాల మరణం చెందారు. దాంతో నాగభూషణం గారు శశిరేఖను మారు వివాహం చేసుకున్నారు. 2 కుమార్తెలు, 3 కుమారులు వీరి సంతానం. ఆ తర్వాత మనం పైన చెప్పుకున్న రక్త కన్నీరు నాటకంలో నటించిన సీతను 1956లో 3వ పెళ్లి చేసుకున్నారు. వీరికి పుట్టిన భువనేశ్వరి అనే అమ్మాయిని ముస్లిం అయిన కెమెరామ్యాన్ మీర్ కి ఇచ్చి పెళ్లి చేశారు. వీళ్ల కొడుకు అబీద్ భూషణ్ కూడా నటుడుగా ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. శాసనసభ అనే సినిమాలో ఈయన ఓ క్యారెక్టర్ చేశాడు. జీవితం అంతా క్రమశిక్షణతో ఎంతో హుందాగా బ్రతికిన నాగభూషణం గారు చివరకు గుండెపోటుతో మే 5, 1995న
కన్నుమూశారు. విలనిజానికి కామెడీ టచ్ ఇచ్చి దానికో కొత్త గ్లామర్ ని చెప్పిన గొప్ప నటుడు నాగభూషణం గారు. కానీ ఆయనకు ఎటువంటి అవార్డు కూడా ఏ ప్రభుత్వము ఇవ్వలేదు. ఇది నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ లెజెండరీ యాక్టర్ నాగభూషణం గారి లైఫ్ స్టోరీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నాగభూషణం గారు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.